నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. దేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం, దేశ ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా సివిల్స్ కొడితేనే సాధ్యమైనటువంటి తపన చాలామందికి ఉంటుంది. కానీ ఆ ప్రయత్నంలో చాలా తక్కువ మంది సఫలమవుతూ ఉంటారు. ఆ సఫలమయ్యేటువంటి దారుల్లో చాలా చేదు అనుభవాలు ఉంటాయి. చాలా వరకు వారికి మోటివేషన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి కిందికి లాగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చివరికి ఇవన్నిటిని కూడా తట్టుకొని సివిల్స్ ర్యాంకర్ అనేటువంటి ఒక ముద్ర పడడానికి అయితే కఠినమైనటువంటి శ్రమ అయితే కనబడతా ఉంటుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇట్లా ఎన్ని టర్ములు వాళ్ళు ప్రయత్నాలు చేసినా ఏదో ఒక టర్ములో వారి యొక్క సక్సెస్ అయితే, ఆ యొక్క తీపి అయితే వాళ్ళకైతే కనబడతా ఉంటుంది. నిన్న సివిల్స్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి సివిల్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దానిలో తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళలో తెలుగు విద్యార్థులు 60 మంది సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి. మనతో పాటుగా 938వ ర్యాంక్ సాధించినటువంటి సాయి అలక్య మనతో పాటుగా ఉన్నారు. అసలు ఈ యొక్క శ్రమ ఎలా ఉండింది, రిజల్ట్స్ వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి అనుభవాన్ని తను చూశారు, ఆ యొక్క శ్రమకి ఎవరెవరు తోడ్పాటు అయ్యారు, అసలు ఫ్యామిలీ భరోసా ఎలా ఉండింది, ఇవన్నిటిని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సార్. నమస్తే. అసలు మీకు చిన్నప్పటి నుంచి సివిల్స్ పైన, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పైన, ఉద్యోగాల పైన అవగాహన ఉండిందా, లేకపోతే మధ్యలో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది? సేవాభావం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది చేయాలని. అంటే మా తాతగారు స్వతంత్ర సమరయోధులు అండి. అంటే ఆయన స్టోరీస్ నేను వినేదాన్ని. మరియు మా డాడీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గారు. ఆయన కూడా నాకు రోజు సొసైటీలో జరిగే డిఫరెంట్ విషయాలు అన్నిటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మరియు గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ సాధించిన వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారని, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అవన్నీ నాకు తెలియజెప్పేవాళ్ళు. అవే కాక వేరే ఫీల్డ్స్లో కూడా సొసైటీకి ఎట్లా హెల్ప్ చేస్తున్నారు వేరే వ్యక్తులు, అవన్నీ నాకు చెప్పేవారండి. దాని నుంచి నాకు సివిల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్, దాని నుంచి నేను సాధించవచ్చు అని నాకు అనిపించిందండి. ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు? ఇది ఎన్నోసారి మీరు రాయడం సివిల్స్కి? ఇది నా 5th అటెంప్ట్ అండి. 2019 ఫస్ట్ అటెంప్ట్. అప్పటి నుంచి రాస్తున్నాను. కోవిడ్ టైంలో కూడా 2 అటెంప్ట్స్ ఇచ్చానండి. అప్పటి నుంచి దీనికోసం ప్రయత్నిస్తున్నాను. మొదటిసారికి ఇప్పుడు మీకు రిజల్ట్స్ వచ్చినటువంటి ఈసారికి పోల్చితే మొదటిసారి మీకు ఇలా ఎదురైనటువంటి అనుభవాలు ఏంటి? ఆ తర్వాత ఈ 4 టైమ్స్లో మీకు ఎవరెవరు బాగా సహకరిస్తూ వచ్చారు? ముఖ్యంగా ఫ్యామిలీ భరోసా ఎలా ఉండింది? యూపీఎస్సీ ఎందుకు గ్రూప్ 1కి వెళ్ళండి, లేకపోతే గ్రూప్ 2కి వెళ్ళండి, ఇంకా స్టేట్ జాబ్స్ ఉన్నాయి కదా, ఇంకా లేట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలు అంటే మ్యారేజ్ అనేది కూడా ఒకటి స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అలాంటివి ఎలా ఎదుర్కొంటవచ్చు? ఓకే. ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇచ్చినప్పుడు నాకు ప్రిలిమ్స్ అవ్వలేదు. అప్పటి వరకు బీఏ చేసినప్పుడు కానీ, ఎంఏ చేసినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి కానీ మార్క్స్ వస్తాయి, దాంట్లో ఫస్ట్ రావచ్చు, నార్మల్ మార్క్స్ రావచ్చు, కానీ ఫెయిల్యూర్ అనేది మనం ఈజీగా చూడము. అంటే టాప్ మార్క్స్ రావచ్చు, నార్మల్ మార్క్స్ రావచ్చు, కానీ ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అనేది నాకు అర్థమైందండి. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా పోయింది, థర్డ్ టైం కూడా పోయేసరికి నాకు ఒకసారి చాలా లోగా కూడా ఫీల్ అయ్యాను. అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, ఎందుకు పోతుంది మళ్ళీ ఇదే పరీక్షలో ఎందుకు పోతుంది అన్నప్పుడు సెల్ఫ్ అనలైజ్ చేయడానికి ట్రై చేశాను. అంటే ఆ పేపర్ తీసుకొని నా స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అవి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేశాను. ఆ తర్వాత నాకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి అలా దాని నుండి అవగాహన కలిగిందండి. ఫ్యామిలీ భరోసా ఎలా ఉండేది? అంటే మీరు ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఫ్యామిలీలో ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, ఇంకా పెళ్లి చేయవా కూతురికి, లేకపోతే ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటావు, ఇలాంటి ముఖ్యంగా మన చుట్టూ జరుగుతున్నటువంటి ఫ్యామిలీలో ఎట్లా భరోసా కనబడుతుంది? రిలేటివ్స్ ప్రెషర్ ఉండిందండి, మా పేరెంట్స్ మీద ఉంది. ఎందుకంటే నేను ఒక్కటే అమ్మాయి కాబట్టి. అంటే కొంతమంది ఎలా భావించారంటే వాళ్ళేదో నన్ను చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే చదువుతున్నా అని కూడా కొంతమంది అనుకున్నారు. కానీ ఇది నిజంగా నా గోలే. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, కానీ ఇది నాకు ఇష్టం కాబట్టి నేను ఇన్ని సంవత్సరాలు ఉండగలిగానని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను గివప్ చేసేదాన్నేమో దీనికి. మొదటి అటెంప్ట్ నుంచి ఇప్పుడు మీరు 5th అటెంప్ట్లో మొత్తానికి సక్సెస్ అవుతారు. ఈ 5 అటెంప్ట్లో పోల్చుకుంటే ఇప్పుడు ప్రిలిమ్సే మొదటిసారి రాలేదన్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ స్టేజ్ వచ్చేసరికి ఏమైనా తప్పినటువంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యా?
ఫస్ట్ 3 టైమ్స్ ప్రిలిమ్స్ రాలేదు. Prelims రాలేదు. ఫోర్త్ టైమ్ ప్రిలిమ్స్ వచ్చింది. మెయిన్స్ అంటే లాస్ట్ టైమే మెయిన్స్ ఒక 30 మార్క్స్తో పోయింది. ఈసారి మెయిన్స్ వచ్చి ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి ఇది నాకు. మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, మా డాడీ హెడ్ కానిస్టేబుల్, అంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి వెళ్ళి మిమ్మల్ని పోషిస్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. హెడ్ కానిస్టేబుల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ కు పైన ఉన్నటువంటి కానిస్టేబుల్ కు పైన ఉన్నటువంటి ఐపీఎస్ అనేది దాదాపుగా 1,00,000 మందిని కూడా ఇక్కడ మీ కింద చూసేటువంటిది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఫాదరు, మీ మదరు, అలాగే మీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, మీ డాడీ పైన సిఐ ఎస్ఐ ఇట్లా డిఎస్పీ స్థాయి ఇట్లా కనబడతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు మీరు సుపీరియర్గా పోవదలుచుకున్నారు, అవునండి. ఎట్లా ఫీల్ అయ్యారు? మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాడీ వాళ్ళ సీనియర్స్ కూడా కొంతమంది నాతో నిన్న మాట్లాడారండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే డాడీ ఆనెస్ట్గా ఉంటారు. సో డాడీకి ఆల్రెడీ కొంచెం అంటే తన సర్కిల్లో మంచి పేరే ఉంది. కానీ ఇప్పుడు ఇంకా అది నేను నిలబెట్టినట్టు నాకైతే ఆనందం అనిపించింది. ఫాదర్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు కదా, అవును. అంటే దాదాపుగా మనకు సివిల్స్ అనేది ఒక ఆటో డ్రైవర్ కుమార్. నమస్తే సార్, కంగ్రాచులేషన్ సార్. మేము తొలి వెలుగు నుంచి కాల్ చేస్తున్నాము. శ్రీనివాస్ నా పేరు. అదే ఆ సాయి అలక్ష్య గారికి సివిల్స్ ర్యాంక్ వచ్చిందని మీరు మాట్లాడడానికి చేస్తాం, మాట్లాడచ్చండి సార్? అదే మామూలుగా 5 టైమ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటే కూడా మీరు ఆ ప్రెజర్ని ఎట్లా తట్టుకోగలిగారు సార్? 5 సార్లు అటెంప్ట్ చేశానని చెప్తున్నారు మీ కూతురు. అంటే ఒక విషయం సార్, ఇప్పుడు మా ఇంట్లో ఒక కొటేషన్ ఉండేది సార్. ఓకే. లక్ష్య సాధనలో విఫలమవడం నేరం కాదు, లక్ష్యం లేకపోవడమే ఒక నేరం అని ఒక కొటేషన్ పెట్టింది సార్. అలాగనే ఇంకో కొటేషన్ అంటే మనిషి జీవితం ఒక పోరాటం, జీవితమే ఒక పోరాటం. అంటే దీని అర్థం ఏంటంటే సార్, అంటే మీకు తెలియదని కాదు, మా ఆలోచన ప్రకారం చెప్పండి సార్. ఒక తల్లి గర్భం నుంచి పిల్లవాడు బయటికి రాగానే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ యొక్క కష్టాలు, పోరాటం. అంటే ఒక చిన్న పిల్లవాడు ప్రస్తుతం అమ్మాడుతాడు, కింద పడతాడు, వేస్తాడు, మళ్ళీ కింద పడతాడు, మళ్ళీ గోడలు కింద పడతాడు. అంటే పోరాటాన్ని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నరక దగ్గర నుంచి చనిపోయేంత కాలం చేసే వరకు అతని జీవితం అంతా పోరాటమే ఉంటుంది సార్. అది ఏ కార్యక్రమం కావచ్చు, దీనిలోనే కావచ్చు. ఓకే, అనేది మా నినాదం సార్. అంటే ఏంటంటే మేము నేర్చుకుంది సార్, మా నాన్నగారు స్వతంత్ర సమరయోధుడు రావుల వెంకటరామయ్య గారు, మహాలక్ష్మ గారు మాకు చెప్పింది, ప్రతిదీ నేర్చుకోండి, తెలుసుకోండి, అందరూ చదవండి, అందరూ ఎదగాలి కాన్సెప్ట్ లో మేము అందరూ వచ్చినాం. అలాగనే మా పాప ఒకటే చెప్పేది సార్, నేను కానీ మా అన్నయ్య గారు రావుల రాజు గారు ఉన్న మా బ్రదర్ కూడా జాబ్ చేస్తారు బ్యాంకింగ్ సెక్షన్లో. వాళ్ళు ఏం చెప్పేదంటే, నువ్వు ఏమన్నా అనుకున్నావో, ఏ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతున్నావో చదువులో, ఆ పోరాటాన్ని ఎక్కడా ఆగొద్దు. అది ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, ఆ విజయం సాధించేంత వరకు నువ్వు పట్టుదలతో ముందుకు పోమని చెప్పడం జరిగింది సార్ మా పాపకి. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా ప్రిలిమ్స్ రానటువంటి అమ్మాయిని మీరు ఖచ్చితంగా నా కూతురు కొడుతుంది అని ఎట్లా బిలీవ్ చేయగలిగారు? ఎట్లా మీకు ఆ నమ్మకం కలిగింది అసలు? సార్ ఓకే సార్, మేము ఒకటి చేసుకున్నాం సార్. మేము భార్యాభర్తలు ఒక్కరు చాలు. నేను అప్పుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. ఒక్కరు పిల్లలు చాలు, ఒక్కరే హద్దు, ఇంటికి ముద్దు అని దాని మీద నినాదంతో ముందుకు వచ్చినాము. దాంతో పాటు ఏంటంటే ఆ ఒక్కరిని కూడా హయ్యర్ చదువు చదివించాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మనం సరైన సక్రమైన మార్గంలో మనం ఎథిక్స్ అంటే మోడల్ వ్యాల్యూస్ నేర్పితే పిల్లకి వాళ్ళు ముందుకు. సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా బిఏ అనే దాన్ని మన సొసైటీలో చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. అసలు మీరు బిఏకి పంపించడం అనేదే అంటే మీకు ముందుగానే ఐపీఎస్ చేయాలి నా కూతుర్ని అనేటువంటి ఏమన్నా, సివిల్స్ లో ర్యాంక్ కొట్టించాలి అనేటువంటిది ఏమన్నా ఆలోచన ముందుగానే ఉండిందా? ఉంది సార్, 7th క్లాస్ లో వచ్చింది సార్. మా పాప 7th క్లాస్ చదువుతుంది. ఓకే. నేను ఖమ్మంలో ఉంటాను సార్. ఖమ్మం నుంచి మా పాపని తీసుకొని వెళ్ళేటప్పుడు బండి మీద, మోటార్ సైకిల్ మీద తీసుకొని పోయేటప్పుడు నాకు ఒక చెప్పు తెగిపోతుంది సార్. చెప్పు తెగిపోయింది. తెగిపోయినప్పుడు ఒక అతను చెప్పులు కుట్టాడు, పోయి చెప్పు కుట్టించుకుంటా. అతను ఏమంటాడంటే, సార్ మీరు ఒక 5 రూపాయలు ఇవ్వండి సార్ కుట్టినందుకు అంటాడు. ఓకే. అన్నప్పుడు నా దగ్గర 3 రూపాయలు చిల్లర ఉంది సార్. 10 రూపాయల కాయిన్ 3 రూపాయలు చిల్లరే ఉంది. నేను 10 రూపాయలు ఇవ్వలేక 3 రూపాయలు తీసుకో బాబు అంటాను. అతను ఏమంటాడంటే, నేను చేసేది సార్ చెప్పులు కుట్టేది, కడుపులో తింటానికి తిండి లేక కదా సార్ అని అంటున్నాను. అప్పుడు మా పాప అంటారు, సార్ డాడీ నువ్వు అతను 5 రూపాయలు ఇచ్చిన 5 రూపాయలు ఇస్తేనే నీ బండికి ఇంటికి వస్తా, లేకపోతే ఇంటికి రాని చెప్పింది సార్.
ఇది 7వ తరగతి, తను 7వ తరగతిలో మీతో మాట్లాడినటువంటి మాట. అవునవును సార్. ఓకే ఓకే. అప్పుడు నాకు అనిపించింది సార్, ఈ అమ్మాయి రేపు భవిష్యత్తులో ఈ భారతదేశానికి ప్రజలకి ఉపయోగపడని ఆలోచన ఆ రోజు నాకు మాట్లాడింది సార్. ఉమ్, దాంతో పాటు మేము ఆమె ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు అలాగే సార్ ఆ తర్వాత పోలీస్ కాన్సల్ట్ చేసేటప్పుడు సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇదంతా బాగానే ఉంది కానీ మన సొసైటీలో కొన్ని రకాలైనటువంటి వాదనలు వినబడతా ఉంటాయి. అంటే ఒక స్టేజీ వాళ్ళకు మాత్రమే ఈ విద్య అవసరం ఉంటుంది, లేకపోతే ఒక స్టేజీ వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కొన్ని ఉంటాయి. అట్లాగే ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయి అన్నప్పుడు పెళ్లి చేయాలి 24 ఏళ్ళకో 23 ఏళ్ళకో అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా కనబడతా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగము రావట్లేదు, 3 సార్లు ప్రిలిమ్సే తప్పిండి ఇంకా ఏదో ఒక చిన్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటి విషయంలో అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో? అంటే ఇక్కడ ఈ సమాజంలో ఇప్పుడున్నది ఏంటంటే సార్, వచ్చి ఆడపిల్లలు తక్కువ అనేది ఒక ఆలోచన సొసైటీలో. అది కరెక్ట్ కాదంటే నేను ఏకీభవించను. ఓకే. ఆడపిల్లల మగపిల్లలు కాదు సార్, వాళ్ళు తెచ్చుకున్నది ఎంతవరకు కరెక్ట్, ఆ లక్ష్య సాధన కోసం వాళ్ళు ఎంతవరకు కష్టపడుతున్నారో ఆలోచించాలి. ఆ కష్టపడేది ఆహారంతో కృషి చేసేటప్పుడు మనం ఎన్నిసార్లు రాసినా వస్తుందనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగించాలి. మనం ఆ పిల్లలకి సపోర్ట్ చేయాలి సార్. అంతేగాని మధ్యలో 2 సార్లు రాసిన 3 సార్లు రాలేదు కాబట్టి ఇక పెళ్లి చేస్తాం రాని తప్పు వచ్చాము తప్పు సార్. ఈ యొక్క రాబోయే రేపు ఫిల్మ్స్ సార్ జూన్ లో రాబోయే ఫిల్మ్స్ రాయబోయే సివిల్స్ కి ఏదైతే స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు నా యొక్క మనవి ఏమిటంటే, ఎప్పుడైనా మీ పిల్లలు ఎంచుకున్నప్పుడు ఏదైతే హార్డ్ వర్క్ చేయడానికి ఉన్నారో హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ అనేది అది తెలుసుకొని ముందుకు పోయే పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు మీరు ఎప్పుడు వాళ్ళని నిస్సహాయతను కలిగించొద్దని మనం చేస్తున్నాం సార్. ఇంకొక మాట ఏంటంటే, కంపల్సరీగా సాయి ప్రసన్నకు తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ వస్తుంది అనేటువంటి ఆశ మేము అనుకుంటున్నాము. ఒకనొక సందర్భంలో మీరు చేసేటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒక ఎస్పీ స్థాయి అధికారిగా వస్తే అప్పుడు మీ యొక్క ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? సార్ నేను కాళేశ్వరంలో హెడ్ కానిస్టేబుల్ మదనటౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ చేస్తున్నాను సార్. మా పాపకు ఒకవేళ వస్తే దేవుడి దయ ఉండి మీ అందరి ఆలోచనల ప్రకారం ఒకదాన్ని వస్తే సార్ ఖచ్చితంగా నేను సెల్యూట్ చేస్తాను. ఎవరి ఉద్యోగం వాళ్ళు చేసుకుంటాం సార్. ఎస్, ఒకసారి సాయి ప్రసన్న గారికి ఇస్తున్నాను మాట్లాడాలి. సారీ, అలక్య గారికి ఇస్తున్నాను మాట్లాడు. డాడీ మీకు సెల్యూట్ చేస్తా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే డాడీ, బాయ్ నాన్న. మీరు 7వ తరగతిలో ఒక సన్నివేశం చెప్పారు, అది మీకు గుర్తుందా అసలు? గుర్తుంది. అయితే నేనేమంటా అంటే సివిల్స్ వైపు మనకి సివిల్స్ అనే కాదు, ఏ సోషల్ సర్వీస్ వైపు అయినా సరే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, ఎవరి మోటివేషన్ వాళ్ళకు ఉంటుంది. అది చిన్నప్పటి నుంచే ఉండాల్సిన అవసరం లేదు, అది సడన్గా ఒక డిగ్రీలో పీజీలో ఆ టైంలో కూడా అనిపించచ్చు. అదే అండి, అంటే సొసైటీ పట్ల నిజంగా మనకి ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేసి దానికి మనం ఏం చేయగలుగుతాము అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా రాయొచ్చు. బిఏ వైపుగా పోతా ఉంటే అసలు బిఏ ఎందుకు తీసుకుంటున్నావు? అందరూ ఒక్కొక్క రకంగా పోతా ఉంటారు. ఎంపీసీ తీసుకొని ఇంకొక రకంగా పోతారు, లేకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పోదాం అనుకుంటున్నారు, ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు 90s 80s కిడ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ అనేది ఒక ఫ్యాషన్. మీరు అసలు బిఏ ఈ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి వాటికి, పాలిటిక్స్ సంబంధించినటువంటి వాటికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే మీకు కూడా అప్పుడే నాటకపోయిందా ఈ ఐపీఎస్ అనేది? నేను ఇంటర్మీడియట్ చదివింది ఎంపీసీలో అండి, ఎంపీసీలో ఇంటర్మీడియట్ చేసింది. ఆ తర్వాత నాకు సివిల్స్ వైపు ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను ఆర్ట్స్ సబ్జెక్ట్స్ చదువుదామని అనుకున్నాను. ఆ టైంలో చాలామంది ఏం డిస్కరేజ్ చేశారండి నన్ను, అంటే బీటెక్ చదివిన వాళ్ళకే సివిల్స్ వస్తుంది, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ సీసాట్, డిగ్రీ వాళ్ళు చేయలేరు, పీజీ చేసే వాళ్ళు కూడా చేయలేకపోవచ్చు అని, బీటెక్ వాళ్ళకే వస్తుంది అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఐఐటియన్స్ వీళ్ళు ఉంటారు కదా. అయినా కానీ నాకేమనిపించింది అంటే ఈ సబ్జెక్ట్స్ ఎలా అయినా ఇంపార్టెంట్ కాబట్టి అవి సిలబస్లో ఉన్నాయి, నేను ముందుగానే తెలుసుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అందుకే అసలు దీన్ని ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగారు? ఎట్లా ముందుకు పోవడానికి అవకాశం దొరికింది? అంటే
ఇంటర్మీడియట్లో పీపుల్ అట్లా చేంజ్ అట్లా చేంజ్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ ఉండిందండి, అంటే సొసైటీ గురించి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ తీసుకున్నాను నేను. అది నాకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకే తీసుకున్నాను దాని వైపు. మీరు థర్డ్ టైం వరకు కూడా ప్రిలిమ్స్ రాలేదన్నారు. ఫోర్త్ టైంలో ఒక 30 మార్కులతో మీకు రావాల్సినటువంటి మెయిన్స్ పోయిందని చెప్తున్నారు. అసలు ఈ థర్డ్ టైం తర్వాత కానివ్వండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మెంటర్గా ఉన్నటువంటి ఫాదరు, మదరు, ఇదంతా ఫ్యామిలీ వరకు చూసుకుంటే బయట నుంచి మెంటర్గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏమైనా పరిచయం చేయాలి? ఓకే, నేను థర్డ్ టైం రాసినప్పుడు నాకు ప్రిలిమ్స్ విఫలమైనప్పుడు నేను విష్ణు సార్ దగ్గరకు వచ్చాను. సార్ నాకు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గైడ్ చేశారండి. అంతే అండి. ఎట్లా ఉండేది అసలు? అంటే మీతో పాటుగా ఇంకా చాలా మంది ఉంటారు. ఇది నేషనల్ లెవెల్లోనే ఫస్ట్ ఉద్యోగం ఫీల్ కావచ్చు. అంటే ఇంకా ఇంతకు టాప్ ఉద్యోగం అనేది ఇండియాలో లేదు. ఫస్ట్ పాయింట్ అంటే దీనిలో ర్యాంక్ కొట్టారంటే వాళ్ళే ఇంకా తోపులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా. ఎట్లా మోటివేషన్ ఉండేది అసలు? విష్ణు సార్ కానివ్వండి, ఈ విష్ణు ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఎట్లాంటి మోటివేషన్ ఉండేది? సార్ ఆంథ్రోపాలజీ గురించి సార్ బుక్స్ చేశారండి. ఆ బుక్స్ నాకు ఇచ్చారు, నేను అవి చదువుకున్నాను. ఇంకా సార్ దగ్గర టెస్ట్ సిరీస్ రాశాను. ఆ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు కూడా అప్పుడు ప్రిలిమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఈక్వల్గా నేను కూడా రాశాను. సార్ వాళ్ళతో పాటు నా మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. డైలీ టెస్ట్ రాశాక ఆ టెస్ట్కి సరే కరెక్షన్ చేస్తారండి. దాని మీద అనాలిసిస్ ఇస్తారు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా బెటర్గా రాసే వాళ్ళు ఎలా రాస్తున్నారు వాళ్ళతో కంపేర్ చేయడం. ఇంకా మాకు కేస్ స్టడీస్ ఇవ్వడం. సార్ ఆంథ్రోపాలజీ మ్యాగజైన్స్ అవి ఫాలో అవుతారు, దాని నుండి కేస్ స్టడీస్ చేసి డిరైవ్ చేసి మాకు ఇస్తారండి. ప్రధానంగా దేనిపైన దృష్టి పెట్టబోతున్నారు? ఐపీఎస్ వచ్చిన వాళ్ళు నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తే ఐపీఎస్ తోనే ఆగం, మేము మళ్ళీ సివిల్స్ రాసి కలెక్టర్ స్టేజ్కి పోవాలనుకుంటున్నాం అన్నటువంటి ఐఏఎస్ స్టేజ్కి పోవాలనుకునే వాళ్ళు కూడా చాలా మంది కనబడతా ఉన్నారు. ఐ థాట్ మీరు కూడా ఐఏఎస్ కోసమే ప్రయత్నం చేసి ఇప్పుడు ఐపీఎస్ వచ్చిందేమో అని కూడా అనుకోవచ్చేమో. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయబోతున్నారా ఫ్యూచర్లో? ఇంకా నేను ఆలోచిస్తున్నా అండి, మళ్ళీ రాయాలా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ దాంట్లో వచ్చినా రాకపోయినా సరే, ఇప్పుడు నేను ఐపీఎస్ అయినా ఐఆర్ఎస్ అయినా ఏదైనా సరే నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేస్తానండి. నేనైతే ఫ్యూచర్లో దేశంలో ఉన్నటువంటి మొత్తం ఏదైనా మార్పు జరగాలి అంటే అది ఖచ్చితంగా సివిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోనే కనబడతా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు దానిలో ముందడికి పోబోతున్నారు కాబట్టి ఎలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారు? ఆ దృష్టి పెట్టడం అనేది నాకు తెలిసి అది ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ బట్టి, ఆ స్టేట్ బట్టి, దాని ఇష్యూస్ బట్టి ఉంటాయండి. సో లోకలైజ్డ్గా మనం సొల్యూషన్స్ ఎతకాలని నేను భావిస్తాను. అసలు ముందుగా ఒక డిస్ట్రిక్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రీవియస్ ఆఫీసర్ ఏం చేశారు, కొన్నిసార్లు అవి కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. సో దాన్ని బట్టి అది ఆలోచిస్తానండి. ఇన్స్పిరేషనల్స్ కూడా చాలా మంది కనబడతా ఉంటారు. ఎవరికైనా కానీ పక్కా ఒక ఇన్స్పిరేషన్ అనేది కనబడతా ఉంటుంది. మీ దృష్టికి వచ్చేసరికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ కనబడతారు? సివిల్ సర్వీసెస్లో అయితే నాకు శంకరన్ ఐఏఎస్ ఇష్టము, ఇంకా దుర్గశక్తి నాగ్పాల్, వీళ్ళ వర్క్, అశోక్ కేమ్కా కానీ వీళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తారండి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఎప్పుడైనా ఎదురైందా ఈ సివిల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో? ఎందుకంటే తెలుగులో కూడా ఇప్పుడు అని చెప్పేసి వచ్చింది, చాలా వరకు తెలుగులో రాసే వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. తెలుగులో రాసి కూడా సివిల్స్ కొట్టిన వాళ్ళు మన ముందర కనబడతా ఉన్నారు. లాంగ్వేజ్ ఇబ్బంది ఎప్పుడైనా ఎదురైందా మీకు ఈ మొత్తం కేస్ స్టడీలో? లాంగ్వేజ్ ఇబ్బంది లేదండి, అంటే ఈ చిన్నప్పుడు నేను ఇంగ్లీష్ మీడియమే, ప్లస్ అబండెంట్ మెటీరియల్ కూడా నాకు తెలిసి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి ఫైన్. ఇంకా తెలుగు కూడా అప్పుడప్పుడు న్యూస్ ఆర్టికల్స్ చదివేదాన్ని, ఈనాడు అట్లాంటి న్యూస్ పేపర్స్లో, ఫైన్. అవి మళ్ళీ అయినా సరే ఇంగ్లీష్లోనే రాయాలి కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం అనిపించలేదు. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి కూడా కొంచెం భయం కనబడతా ఉంటుంది. అసలు ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి టాస్క్ ఇచ్చారు, ఎలాంటి క్వశ్చన్స్ అక్కడ రేజ్ అయినా? ఇంటర్వ్యూలో అయితే మన డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే మన డిగ్రీ, పీజీ, మన హాబీస్, వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. అవి కాక కరెంట్ అఫైర్స్ మీద దేని మీద అయినా అడగచ్చు. నాకైతే ఇంటర్వ్యూ శీల్వర్ధన్ సింగ్ సార్ బోర్డ్, ఆయన సిఐఎస్ఎఫ్ హెడ్, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన నన్ను ఎక్కువ డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కన్నా కరెంట్ అఫైర్స్ అడిగారు. నాది ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అయినా సరే సార్ నన్ను ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కువ అడిగారండి వాళ్ళు. ఫస్ట్ డిసైడ్ అయ్యారా మీరు ఆ ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీ నేను లిస్ట్లో ఉంటానా, లేకపోతే ఇంకొకసారి అటెంప్ట్కి పోవాలా, ఇదేమన్నా టెన్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే కొంచెం సేపు బయటికి వచ్చాక ఆలోచించాను. ఇంటర్వ్యూ ఒక 35 మినిట్స్ అలా జరిగిందండి. అనలైజ్ చేసుకుంటే నాకేమనిపించిందంటే నేనేమి ఎక్స్ట్రీమ్గా అయితే ఆన్సర్స్ ఇవ్వలేదు, మోడరేట్గా ఇచ్చాను, బ్యాలెన్స్డ్గా అయితే ఇచ్చాను. సో లిస్ట్లో పేరు ఉండొచ్చు అని అయితే అనుకున్నాను. ర్యాంక్ తెలీదు అలా
అనుకున్నారు? అలా అనుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు మెయిన్స్లో బట్టి ఉంటుంది, ఇంటర్వ్యూ బట్టి ఉంటుంది, రెండు బట్టి ఉంటాయి కాబట్టి నాకు ఒకవేళ నేను మిస్టేక్స్ చేసినా సరే మార్క్స్ బట్టి తెలుసుకుందాం అని అయితే అనుకున్నాను. లిస్ట్లో ఉంటుందని అయితే అనుకున్నానండి, అనిపించింది. ఈ యొక్క మొత్తం వ్యవహారానికి మీకు ఒక 5 అటెంప్ట్ చేశారు. 2019 to 2024కి వచ్చాం మనం. ఇప్పుడు ఈ 5 అటెంప్ట్స్లో ఎంత, ఇప్పుడు చాలా వరకు సివిల్స్ అంటే అబ్బా అంత ఖర్చు మేము పెట్టలేము అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు చదువుదాం అనుకున్నా కానీ తల్లిదండ్రులు సివిల్స్ పెట్టలేము మేము, సివిల్స్ అంటే ఢిల్లీనే, లేకపోతే సివిల్స్ అంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళాల్సిందే అనేటువంటి కొన్ని అపోహలు కూడా కనబడుతూ ఉన్నాయి. మీ వరకు ఆ యొక్క అమౌంట్ విషయానికి వచ్చినప్పటికి కూడా, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క పర్మిసెస్లో దొరికేటువంటి ఏదైతే సివిల్కి సంబంధించినటువంటి కోచింగ్స్ మీద కూడా ఎలా ఉంటుంది, అసలు మనం కొట్టడానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చే అవకాశం ఉంది, అలాగే ఎట్ ద సేమ్ టైం ఎలాంటి ప్రణాళికలు రచించుకుంటే మనం సక్సెస్ అవ్వచ్చు? ఒకప్పుడు అందరూ ఏమనుకునే వాళ్ళంటే సివిల్స్ అనేది ఓన్లీ ఆఫీసర్స్ పిల్లలు వాళ్ళ వరకే సాధ్యం, ఢిల్లీ వెళ్తేనే సాధ్యం అలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు నాకేం అనిపిస్తుందంటే ఇంటర్నెట్ వల్ల, డిఫరెంట్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ వల్ల, ఇంకా సార్ లాంటి మెంటర్స్ వల్ల అది ఎవరి వల్ల అయినా సాధ్యం. అంటే మనం ఒక విలేజ్లో కూర్చున్నా సరే మనకు ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ వస్తే, ఇప్పుడు సార్ ఆన్లైన్ కోచింగ్ అయినా తీసుకుంటారు, ఆన్లైన్ క్లాసెస్ అయినా ఇస్తారు. అదేగాక మనకి న్యూస్ పేపర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. సో మనకు ఒక పర్టికులర్ టైం టేబుల్ ఉండి మనం ఒక స్కెడ్యూల్ వేసుకుంటే ఎక్కడ కూర్చొనైనా ప్రిపేర్ అవ్వచ్చు. చాలా లక్షలేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఫైనల్ థింగ్ ఏంటంటే, ఎన్ని గంటలు మీరు ప్రిపేర్ అవ్వడం జరిగింది? ఎట్ ద సేమ్ టైం మీరు 5 years నుంచి చేసిన దానిలో మనం అబ్జర్వ్ చేస్తే కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ రోజు ఆ రోజే క్లోజ్ అవుతూ ఉంటాయి. అసలు ఎప్పుడైనా అనిపించిందా ఎన్ని రోజులు చదువుతాయి ఈ కరెంట్ అఫైర్స్, దీంతో నాకేముంది అనేటువంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? కరెంట్ అఫైర్స్ ఎప్పుడు అప్డేట్లో ఉండాలి. 5 years మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ అడిగారు కదా, అది అందరూ అంటారు 18 hours 20 hours అట్లా అని. నేనైతే అది ఎక్కువ నమ్మను. మనం ఎంత ఇంపాక్ట్తో చదువుతున్నాము అది ఇంపార్టెంట్. కొన్నిసార్లు 6 hours చదవచ్చు, 8 hours చదవచ్చు, మెయిన్స్ ముందు ఇంకెక్కువ కష్టపడవచ్చు మనం, అది మారుతూ ఉంటుందండి. కానీ మనకి అర్థమవుతుంది, మనం మన ఒక గ్రాఫ్ అనుకుంటే దానిలో ఇంక్రీజ్ అవుతున్నామా డిక్రీజ్ అవుతున్నామా, మనం న్యాయం చేస్తున్నామా లేదా, అది మనకే అర్థమవుతుంది ఏ రోజు ఆ రోజు. మీ తోటి ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదివి ఉంటారు, కొంతమందికి ఇప్పటికి ఇంకా అవకాశం రాలేదు. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా వరకు ఇంకా దీంతో నాది క్లోజ్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీరు పాపం మాకు ఎందుకు రాలేదని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కూడా కనబడతా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నాతో లాస్ట్ టైం మెయిన్స్ రాసిన ఫ్రెండ్స్కి కొంతమంది ప్రిలిమ్స్ రాలేదు, కొంతమందికి మెయిన్స్ రాలేదు, ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలో కూడా రాలేదు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళకి కొన్ని ఆస్పెక్ట్స్లో ఖచ్చితంగా నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను కొన్ని వాళ్ళ నుండి నేర్చుకున్నాను. సో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మండి. మీకు గనక మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మీలో ఉంది, తెచ్చుకునే కెపాసిటీ మీలో ఉంది. అది నేను రికగ్నైజ్ చేశాను చాలా మందిలో. సో తప్పకుండా వస్తుంది. వాళ్ళు కానీ ఎక్కడ మిస్టేక్ చేశాము అని వాళ్ళు అనలైజ్ చేసుకోవడం, లేకపోతే మెంటర్స్ని అడగడం, టాపర్స్ కాపీస్ చూసి అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి అలా చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది, మీకు కూడా తప్పకుండా వస్తుంది. బిఫోర్ రిజల్ట్స్, ఆఫ్టర్ రిజల్ట్స్ మీ యొక్క ఎగ్జైట్మెంట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, అంటే ఫస్ట్ కాల్ లేకపోతే ఈ పర్సన్ నన్ను ఇన్ని రోజులు అంటే నన్ను ఒక రకంగా అనుకొని ఈ పర్సన్ నుంచి నాకు కాల్ రావడము, లేకపోతే అప్రిషియేషన్స్లో ఈ అప్రిషియేషన్ నాకు చాలా బెటర్గా అనిపించింది, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడాలనుకుంటే? అప్రిసియేషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆనందపడేది పేరెంట్స్, ఇంకా మన గురువులు, నెక్స్ట్ మన తోటి ఫ్రెండ్స్. వాళ్ళ కళ్ళలో నిజమైన ఆనందం నేను చూశానండి ఆ రోజు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ర్యాంక్ ఏదైనా సరే వాళ్ళకేమనిపించింది అంటే ఇన్ని లక్షల మందిలో మా లేఖ్య ఉంది, ఆ ఆనందం నేను వాళ్ళలో చూశాను. వాళ్ళు నాకు తెలుసు అది ర్యాంక్ వచ్చినా రాకపోయినా ఏదైనా వాళ్ళు నాతో ఉంటారని నాకు తెలుసు, కానీ వాళ్ళ కళ్ళలో నేను ఆనందం చూశాను. నాకు ప్రయాణంలో సక్సెస్ కి కారణము అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఆ సక్సెస్ కారణం గురించి మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కరి పేరు చెప్పలేనండి, నేను చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. ప్రకాష్ గారిని ఇప్పుడు నాకు తెలిసి నిన్నటి వరకు ప్రకాష్ గారు వేరు, అంటే మీ తండ్రి గారు వేరు, ఇప్పటి ప్రకాష్ గారు వేరు. ఎందుకంటే సొసైటీలో హోదా, ఎట్ ద సేమ్ టైం గౌరవం అన్ని కూడా అమాంతం మీరు 1000 రెట్లు పెంచేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒకసారి మీ గురువు గారితో కూడా మాట్లాడాలి.
సార్ నమస్తే. నమస్తే సార్. మీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎంతమంది సివిల్స్ అటెండ్ అయ్యారు, ఎంతమందికి మీరు ఇప్పటి వరకు కోచింగ్ ఇస్తూ వచ్చారు? ఈసారి ఇంటర్వ్యూకి అయితే 52 స్టూడెంట్స్ వెళ్ళారండి. 52 స్టూడెంట్స్ వెళ్ళారు, కానీ 13 ర్యాంక్స్ వచ్చాయి మాకు. 13 ర్యాంక్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉంది. తను ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఆల్ ఇండియా ర్యాంక్ 16 కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామే. మిగతా వాళ్ళందరూ ఆంథ్రపాలజీ వాళ్ళు, ఇంటర్వ్యూ గైడెన్స్ వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటనంటే అలేఖ్య నాకు ఒక 3 years నుంచి తెలుసు. సో తన ర్యాంక్ ఏమైందనంటే నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు ఎందుకనంటే మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు, మనకి ఎవరైతే ర్యాంక్ రావాలని ఒక టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం కోరుకుంటామో వాళ్ళకి ర్యాంక్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సంతోషం వస్తుందంటే మనకే వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏ ఫాదర్లీ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఇప్పుడు ఫాదర్లీ టైప్ ఆఫ్ ఫీలింగ్ కాబట్టి మనకి ఇప్పుడు చూస్తూ ఉంటాము, 1వ తరగతి 2వ తరగతి పిల్లల కోసమే ఆ స్కూళ్ళలో స్కూళ్ళలో ఫోన్ చేసి నా పిల్లగాడు ఎట్లా చదువుతున్నాడు, నా అమ్మాయి ఎట్లా చదువుతుందని అడుగుతారు. అట్లాంటిది ఎప్పుడైనా ప్రెజర్ ఉండిందా ఇలా ఫాదర్? నో, అలేఖ్య సెల్ఫ్ మోటివేటెడ్. నాకు తెలిసి 10th క్లాస్లో కూడా వాళ్ళ ఫాదర్ ఏం స్కూల్కి ఫోన్ చేయకపోయి ఉండొచ్చు. అంటే తను సెల్ఫ్ మోటివేటెడ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో వాళ్ళే క్రాక్ చేస్తారు. వాళ్ళకి లోపల నుంచి రావాలన్నమాట. అది వాళ్ళ తపన, వాళ్ళ యొక్క తపస్సు అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. ఏదో ప్రెషర్ వల్ల చదివామనుకోండి అది ఖచ్చితంగా రాదు. తనకి ఏంటంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. తను బనారస్ హిందూ యూనివర్సిటీలో చదివింది, అప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఉంది, వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఉంది. అయితే నాకు కూడా ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏముండేనంటే, ఇంత ఇంటెలిజెంట్ అయినప్పుడు కూడా 3 సార్లు ప్రిలిమ్స్ ఎందుకు కాలేదు అన్న ప్రశ్న ఉండేది నా దగ్గర. తర్వాత నేను తన గురించి స్టడీ చేసి తను అర్థం చేసుకున్న తర్వాత ఏమైందంటే కోవిడ్ మొత్తం లాక్డౌన్. సో అప్పుడు మనకు మెటీరియల్స్ అవైలబుల్ లేవు, బుక్స్ అవైలబుల్గా లేవు, టీచర్స్ కూడా మీకు తెలుసు కదా మొత్తం కోవిడ్ సిచ్యువేషన్. సో ఆ టైంలో తను 2 అటెంప్ట్స్ ఇచ్చేసింది. అలా 2 అటెంప్ట్స్ వేస్ట్ అయిపోయాయి. ఆ టైంలో కొంచెం వెయిట్ చేసి ఉంటే ఖచ్చితంగా 3rd అటెంప్ట్లోనే ర్యాంక్ వచ్చేదన్నమాట. సో అందుకోసం మనకు 5th అటెంప్ట్ అని కనబడుతుంది. మనకు తెలుసు ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో, ఇది కూడా అలాంటిదే అనమాట. అంటే మీ స్టూడెంట్స్లో మీరు దాదాపుగా ఇప్పుడు ఢిల్లీకి పోతేనే సివిల్స్ అనేటువంటి దాని నుంచి విష్ణు అకాడమీకి వస్తే ఖచ్చితంగా మీకు లోపల జిల్లు ఉంటే నేను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాను అనేటువంటి అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతున్నారు? అష్యూరెన్స్ అని కాదు సార్. ఫస్ట్ అయితే నేను ఈ అకాడమీ పెట్టడానికి గల కారణాలు చెప్తాను. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 times వెళ్ళాను. నేను 3 times వెళ్ళినప్పుడు ఒక 3rd అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్లో ఒక టాపిక్ ఉంది జెనెటిక్ డ్రిఫ్ట్ అని ఆంథ్రపాలజీలో. నాకు అది మెయిన్స్కి వెళ్ళే ఒక 2 గంటల ముందు నాకు అదేంటో నాకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే బాగుండు, నేను వెళ్ళి రాసుకొని వస్తున్నాను అని నా మనసులో ఉండే. నాకు ఏ ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర. ఎట్లా దీన్ని ఎలా నాకు సింపుల్గా లాంగ్వేజ్లో నేను చెప్తే బాగుండు అనే ఫీలింగ్ నాకు అలానే ఉండిపోయింది. నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి. తర్వాత రిజైన్ చేసి నాకు ప్యాషనేట్గా ఉండే యూపీఎస్సీ మీద. సో ఎలా అయినా నా స్టూడెంట్స్, నా పిల్లలకి ర్యాంకులు రావాలన్న ఉద్దేశంతో నేను క్లాసెస్ చెప్తూనే 2020లో ఇండిపెండెంట్గా కోవిడ్ టైంలో ఎస్టాబ్లిష్ చేశాను ఈ అకాడమీ. ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కి అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ నేను అవ్వాలనే ఉద్దేశం ఉండేది. నిన్న కూడా నేను రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఫోన్ చేయడం కన్నా రాని వాళ్ళకి ఎక్కువ ఫోన్లు చేశాను. నా క్వశ్చన్ అదే ఉండబోతుంది. కొంతమంది మీరు ఇప్పుడు ఒక 50 మందికి మన దగ్గర ఉన్నట్టే ఓవరాల్గా అవును, మిగిలినటువంటి వాళ్ళ విషయంలో ఎలా ముందుకు పోబోతున్నారు? నెక్స్ట్ అటెంప్ట్ కోసం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు? నిన్న నేను అందరికీ పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్ చేశాను. ఇంకా ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా నేను చేయలేదు 2-3కి, కానీ ర్యాంక్ రాని వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకంటే వాళ్ళకి అప్పుడు నా అవసరం చాలా ఉంటుంది. మనం ఎట్లా 2024 నేను ఉంటాను, మీకు 2023 కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెడదాం మనము అన్నప్పుడు వాళ్ళు అర్థమైంది నాకు. వాళ్ళు చాలా మోటివేట్ అయిపోయి థ్యాంక్ యూ సార్, నేను 2024 ఖచ్చితంగా నేను చేస్తాను, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని వాళ్ళు అనడం జరిగింది. సో ఆ మెంటోర్షిప్ అందుబాటులో లేకుండా నాకు నేను రాసినప్పుడు 2009లో, సో ఆ అందుబాటులో ఉండాలి అంతే. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం అందుబాటులో ఉండాలి, వాడికి అవసరం లేనప్పుడు మనకి ఎంత అందుబాటులో ఉండాలో వేస్టే. ఆయనకి ఎప్పుడైతే ఒక చెయ్యి కావాలో, హ్యాండ్ హోల్డ్ ఉండాలో అప్పుడు మనం ఉంటే ఎవరికైనా ర్యాంక్ వస్తుంది. చాలా మందికి సివిల్స్ రాయాలి, కొట్టాలి, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలన్నటువంటి ఒక తపన ఉంటుంది. కానీ ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొంతమంది కనబడతారు. కొంతమంది ఫాదర్ మదర్ లేనటువంటి కొంతమంది ఆఫ్రెండ్స్ కొంతమంది కనబడతారు. ఇలాంటి వాళ్ళ కోసం విష్ణు అకాడమీ నుంచి మీరు ఏదైనా
అంటే మీ అంతగా మీరు ఏదైనా పాలసీ తీసుకురావడం అట్లాంటి ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ మీరు హైదరాబాద్ ఏ అకాడమీలో చూసినా కూడా అన్ని అకాడమీలో 6 డిజిట్ నంబర్ ఫీజు ఉందండి. ఓన్లీ మన అకాడమీలో మాత్రమే 5 డిజిట్ ఫీజు ఉంది. మేము అది ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అదే ఉంది, మేము పెంచదలుచుకోలేదు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. మంచి హై ఎండ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. దాదాపు ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ లానే జరుగుతుంది. ఎందుకు అనంటే మేము సూపర్ 50 బ్యాచ్ అని చెప్పేసి ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాం. మా క్లాస్ రూమ్ని కూడా అంతే మేము మెయింటైన్ చేసుకున్నాం. ఎందుకంటే నేను క్లాస్ రూమ్ పెంచుకున్నాను అనుకోండి, ఖాళీ సీట్లు కనబడతాయి, అప్పుడు ఇంకా అడ్మిషన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అందుకే మేము క్లాస్ రూమ్ కూడా అంతే పెట్టుకున్నాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ పేరు నాకు ఇప్పుడు కూడా, ఏ స్టూడెంట్ రోడ్డు మీద నాకు ప్రతి స్టూడెంట్ పేరు తెలుసు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ కూడా నన్ను చూసి ఇలా వెళ్ళిపోయినా కూడా నేను పేరు కూడా పిలుస్తాను. అని ఏం సార్ నా పేరు పలే పక్కకు వెళ్ళిపోయేవాడు కూడా అయ్యి సార్ గుర్తుపట్టారు, నా సైడ్ తిరిగే వాళ్ళు అన్నమాట. ఎందుకంటే అది అవసరం ఒక టీచర్కి ఉన్న స్టూడెంట్కి. అది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసి మనం ఆన్సర్ ఇవ్వగలం. టీచర్ అంటే ఏంటంటే సార్ సొల్యూషన్ సార్. ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ టీచర్ ఉండాలి. ఎందుకంటే అన్ని వాళ్ళు పేరెంట్స్ చెప్పలేరు. చదువు విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక మనకి ఒక వెల్ విషర్ టైప్, ఒక బిగ్ బ్రదర్ టైప్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీరు ఇప్పుడు వరకు చాలా మందిని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్లుగా తీర్చిదిద్దినటువంటి సందర్భం అయితే కనబడతాం. మీకు చాలా అంటే నేను ఈ పర్సన్ ని ఐఏఎస్ ఐపీఎస్ చేయడం వలన నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అనేటువంటి పర్సన్ ఎవరైనా ఒక ఖచ్చితంగా అలా అందరూ ఈక్వల్ అనడానికి ఉండదు. అంటే చాలా పూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ డిఫికల్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను ఏదో ఒక సందర్భంలో మీరు ఒక పొజిషన్ కి అయితే నాకు ఇద్దరండి. ఒకటి 2019లో సంకీర్తని మొట్టమొదటి ర్యాంక్ అన్నమాట. మొత్తం ఇంట్లో మొదటి ర్యాంక్ ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించుకున్నాను. అన్నది ఏంటంటే 2018లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాలేకపోయాడు. ఎస్ఐ డిస్క్వాలిఫైడ్ 2018లో. అప్పుడు అతను నిరాశ చెందకుండా ఎలాగైనా సరే నేను ఎస్ఐఏ కాలేదు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఎస్పీ, డైరెక్టర్ 2019 నెక్స్ట్ ఇయర్లో ఐపీఎస్ తెచ్చుకున్నాడు ఆయన. అది అంటే ఒక ఎస్ఐ కానివాడు ఒక ఎస్పీ అయ్యాడు. డైరెక్ట్ సెల్ఫ్ మోటివేటెడ్ అయి బాగా పనిచేశాడు అనమాట. అదొకటి, అది ఫస్ట్ అటెంప్ట్. మనం ఇంకోటి ఆలోచించుకుంటే సెకండ్ అలెక్య. ఎందుకు అని అంటే తనది ట్రైబల్ నేపథ్యం. నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ అయినప్పటికి కూడా ఒక మారుమూల గ్రామం నుంచి ఏమి ఫెసిలిటీస్ లేని పరిస్థితిలో నుండి ఈరోజు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి ఈరోజు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అది చాలా అది వల్నరబుల్ సెక్షన్, వీకర్ సెక్షన్స్కి తను ఒక రోల్ మోడల్. ముఖ్యంగా మన తెలంగాణ సమాజానికి తను ఒక ఎగ్జాంపుల్. సో ఏంటంటే మనము ఒకరికి ఎగ్జాంపుల్లా నిలబడాలి, మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో మన సంకీర్తేమో మొన్న 2019 నిన్న జరిగినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. మొత్తం సమ్మక్క సారక్క జాతర మొత్తం ఆయన చేతుల కింద జరిగింది. అంటే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అన్నమాట ఎవరికి, మన తెలంగాణ సమాజానికి. ఇప్పుడు తను మొత్తం మన ట్రైబల్ కమ్యూనిటీకి కానివ్వండి, లేకపోతే ఉమెన్కి కానివ్వండి, లేకపోతే అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కానివ్వండి, ఈమెనే వాళ్ళకి ఇక రోల్ మోడల్. అది చాలా పెద్ద అచీవ్మెంట్. నన్ను అడిగితే ర్యాంక్ సాధించడం కన్నా మన వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతున్నారు అని అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. మీరు ఎప్పుడైనా మళ్ళీ అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్? నాకు అటెంప్ట్ ఉంటే చేస్తానండి. నాకు అటెంప్ట్స్ లేవు, లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. సార్ ఇంకొకటి, వీళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి, ఇప్పుడు మీ కింద దాదాపు ఒక 20-25 మందికి మంచి పొజిషన్లోకి అయితే వచ్చారు. వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క వాయిసెస్తోని ఏదైనా పుస్తకం తీయడం అట్లాంటివి చేయడం వల్ల ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా ఆలోచనలు ఏమని చేయకూడదు. 100% వెరీ గుడ్ ఐడియా సార్. ఇది చాలా మంచి విషయం చెప్పారు. నేను దీన్ని ఖచ్చితంగా ఆచరణలు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఉంటారు సార్. ఇప్పుడు సంకీర్తన్ సివిల్ రేస్ లో ఉన్నారు, రేపు ఒక ఇద్దరు తుపాకీ ముందు ఒక ఆఫీసర్ కనబడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, సంకీర్త్ ఇప్పుడు ఈరోజు మొన్న మన మేడారం సమ్మక్క సారక్క జాతర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిపోయిన తర్వాత తన క్రెడిబిలిటీని, పొటెన్షియల్ని గుర్తించి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫర్ గవర్నర్ దగ్గర ఉన్నారనమాట. సో ఆయన మొన్న కూడా కలిశాను. ఇప్పుడు దాని ముందు రాజ్భవన్ నుంచి వెళ్ళే మనిషిని నన్ను ఒక చీఫ్ గెస్ట్ లాగా పిలిచారు ఒక 1 month బ్యాక్. వాళ్ళ ఫాదర్ కూడా. మంచి అనిపిస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది అని అంటే అప్పుడు ఇంకా కష్టపడాలి, ఇంకా ఇప్పుడు వీళ్ళ జూనియర్స్ వీళ్ళకి కూడా మనం తల్లిదండ్రులకు జన్మనిచ్చారు వీళ్ళందరికీ. మీరు పునర్జన్మలాగా అంటే ఉద్యోగ జన్మను
మీరు ప్రసాదిస్తున్నారు. అంటే మీ మీద గౌరవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే అంటే ఉంటుంది. అంటే మా ప్రయత్నం ఉన్నా కూడా వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు సార్. వీళ్ళ కమిట్మెంట్, వీళ్ళ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ టైంలో మనం ఏదైతే మనం సపోర్ట్ చేయాలో ఆ సపోర్ట్ చేస్తే చాలు, వీళ్ళు అందేసుకుంటారు. ఆ స్కిల్ వీళ్ళకి ఇన్బిల్డ్ ఉంటుంది. అందుకే వీళ్ళు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేశారంటే ఊరికే క్రాక్ చేయరు. ఐక్యూ, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, కాన్స్టెన్సీ, అంటే ఒకటే విధంగా ఉండడం స్టేబుల్గా, ఇవి వాళ్ళకి ఇన్బిల్డ్లో ఉంటాయి. కాబట్టి అలా మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకుంటారు. వాళ్ళు చదువుకున్నది ఎలా యాడ్ చేయాలనుకుంటారు, వాళ్ళ కరెంట్ అఫైర్స్ ఎలా యాడ్ చేయాలనుకుంటారు. కాబట్టి వీళ్ళకి ర్యాంక్ ఈజీ అవుతుంది. సో నేను ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి నేనేమని చెప్తానంటే, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్, స్మార్ట్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీతో పాటు కమిట్మెంట్, ఎవరైతే ఈ 4 స్టెప్స్ని ఒక ప్రాపర్గా ఫాలో అవుతారో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒకసారి రావురి సాయి అలకి రావురి మాట్లాడదాం. సాయి అలకి. మీరు మీ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో చాలా మంది ఉంటా ఉంటారు. ముఖ్యంగా అమ్మాయి అంటే 23 ఏళ్ళకి 24 ఏళ్ళకి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచనలు కూడా చాలా మంది ఫాదర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు చదువుకోవాలి, నేను ఉద్యోగం చేయాలని తపన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ స్పేస్ కూడా లేకుండా పోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అలాంటి ఫాదర్ మదర్స్కి మీ నోటి నుంచి చెప్పేటువంటి మాట ఏదైనా? మీరు ఆడపిల్లలు మగపిల్లలు అన్నట్టుగా ఏమి డిఫరెన్షియేట్ చేయకండి. ఎందుకంటే ఎయిమ్ అనేది ఎవరికైనా ఉండొచ్చు. ఇంకా ఆడపిల్లలు అన్నాక మాకు చాలా చాలా థాట్స్ వస్తాయి అన్నమాట. అంటే మేము డిపెండెంటా, మేము ఒక లయబిలిటీనా, మేము ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి, అలా చాలామంది అనుకుంటున్నారు. సో అలా కనుక మీ పిల్లలు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి పేరెంట్స్గా. ఎందుకంటే అది మాకు చాలా ఆనందం ఇస్తుంది. మెంటల్గా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఒకసారి రాశాను, 2 సార్లు రాశాను, ఇంకా ఎన్ని రోజులు అనేటువంటిది. ముఖ్యంగా మన గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇష్యూ మీకు ఐడియా ఉండి ఉంటుంది. 2 సార్లు పోస్ట్పోన్ అయింది. అప్పుడు కూడా చాలా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి కోసం ఏం చెప్తారు? సూసైడ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అన్నిటి మీద పట్టు ఉంటుంది, కానీ చివరికి ఏం చేయాలో తెలియక ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది, సూసైడ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మనకు ఒక టైం టేబుల్ ఉంటుంది, దాన్ని మనం కన్సిస్టెంట్గా చేస్తాం. కానీ దాంట్లో మన హాబీస్ని కూడా డెవలప్ చేసుకోవాలండి. ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, అంటే వాళ్ళతో ఎప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం. కొంతమంది చూశాను నేను, రూమ్లోనే కూర్చొని వాళ్ళు ఒక్కళ్ళే ఐసోలేట్ అయిపోతుంటారు, ఎక్కువ ఎంగేజ్ అవుతూ ఉండరు వేరే వాళ్ళతో, అసలు కొన్ని రోజులు కూడా మాట్లాడకుండా అలా కూడా ఉంటారు. అలా ఉండకండి, మీ హాబీస్ని ఫాలో అవ్వండి. మీరు ప్రిపరేషన్ని కూడా ఎంజాయ్ చేయండి. అంటే ఏదో ఎగ్జామ్ కోసమే కాదు, ఏదో నేర్చుకున్నాం అనే కాదు, రియల్గా సొసైటీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, మనం దాన్ని ఎలా చూస్తున్నాం, సివిల్స్ అనే కాదు ఏదో విధంగా కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఒక ఎన్జిఓలో జాయిన్ అవ్వచ్చు. మన మోటివ్ అనేది సోషల్ సర్వీస్ అయి ఉంటే మనకు ఖచ్చితంగా పాత్స్ అయితే కనిపిస్తాయండి, అది నేను నమ్ముతాను. మెంటల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు నేను అనుకోవచ్చు కదా, ఒక 4th అటెంప్ట్లో గివ్ అప్ చేయొచ్చు, 5th రావాలా, లేకపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచిస్తున్నా కదా మళ్ళీ ఒకవేళ రాయాలా వద్దా అని. అలా అంటే కాన్ఫిడెన్స్ మనలోంచి రావాలి అంతే. మనకు ఒక లైఫ్ ఉంది, దాంట్లో ఏం చేయాలి అని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు ఇంకా మనమే దానికోసం ఎంతైనా ఫైట్ చేయాలి అంతే. అప్పుడు తప్పకుండా మనకు అవకాశం వస్తుంది, అది ఏ విధంగా అయినా సరే. ఇది మనతో పాటుగా సాయి అలక్య అలాగే విష్ణు సార్ చెప్తున్నట్టు ఖచ్చితంగా ఎవరైతే సివిల్స్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా దేశం అభివృద్ధిలో వారు పాలు పంచుకోవాలి అనేటువంటి మాటనైతే వీరిద్దరిని చూసైతే మనం చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇంకా చాలా మందిని మేము తయారు చేస్తామంటున్నారు విష్ణు సార్. అలాగే నేను ఒక మంచి పొజిషన్లోకి ఎలా పోవాలి అనే దాని గురించి ఆలోచిస్తానంటుంది సాయి అలక్య. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివేలు.